రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫర్టిలైజర్ సెల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి యాప్ లో ప్రయత్నించిన యూరియా బుక్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు రైతులు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. యాప్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలోనే పాస్బుక్ ఆధారంగా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. రైతుల సమస్యను వెంటనే పరిష్కరించి నేరుగా యూరియా అందించాలని రైతు సంఘం అధ్యక్షుడు పల్లె బాలయ్య డిమాండ్ చేశారు. రైతులకు అందరం కలిసి ఇవాళ కొత్త యాప్ ద్వారా రైతు యూరియా తీసుకుంటామని వస్తే కనీసం ఫోన్లో మిస్ కాల్ వస్తే కూడా చూడలేని రైతులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఈ యాప్ కొత్త ద్వారా బుక్ అవుతలేదు, ఆన్లైన్ కూడా వాళ్ళకి చేస్తలేదు, ఇబ్బందులు అవుతున్నాయి. పాతగా ఎప్పుడైతే పాస్బుక్ మీద ల్యాండ్ ఎంత ఉందో ఆ ల్యాండ్ ప్రకారము ఒక ఎకరానికి 2 సంవత్సరాల యూరియా ఇస్తే అందరు యథావిధిగా తీసుకొని పోయి ప్రశాంతంగా అందుకుంటారు. ఇప్పుడు ఈ యూరియా కొరకు ఒక 2-3 రోజులు తిప్పల పడకుండా నేనే ఇంత తెలిసి కూడా నాకే కూడా ఇలా బుక్ కాలే, ఈ ఆన్లైన్ పనిచేస్తలేదు, చూపిస్తలేదు, బాగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సన్న రకం వడ్లు వేసుకోమంటే వేసుకున్న రైతులు వాళ్ళకు ఆ వరి ఏ విధంగా చల్లుకోవాలనేది కూడా వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది. కొందరు తెలియదు కూడా, ఎందుకంటే సన్న రకానికి యూరియా తక్కువ కూడా వాడాలి, మళ్ళీ దాన్ని ఎక్కువ కూడా వాడే రకంగా కూడా అట్లా కూడా అవగాహన చేయాలి, పద్ధతి ప్రకారం వాడమని చెప్పాలి. ఇందుకు అందరూ